ఇప్పుడు మనం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు నూతన సంవత్సరం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది వేళ విశేషంలో ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి చూడు. జానకిరామ్, మకర రాశి వారి జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, అడవపడ్డ యోగం ఇది. చదువు, విద్య, ఉద్యోగం, మనసుల మాట, మనసుల కోరిక, చేసే పనిది, వృత్తి, వ్యాపారంది, విద్య యోగంది, ఉద్యోగ యోగంది, ఆరోగ్య యోగంది, సంసార యోగంది, సంతాన యోగంది, మనసులో మాట, చేసే పనిది, ఇల్లు, జాగా, భూమి, కోర్టు, కేసుది ఎలా ఉంది చూడు. జానకిరామ్, తరించిన కార్యం, అనుకున్న కోరిక ఎలా ఉంది. ముఖ్యంగా మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే అండి, వనదేవతలు వచ్చారు, సమ్మక్క సారక్క దేవతలు వచ్చారు. చాలా పవర్ఫుల్ దేవతలు, అందరు పవర్ఫుల్ దేవతలే, కానీ మీరు వనదేవతలు, సమ్మక్క సారక్క దేవతలు. అలాగే షిరిడి సాయిబాబా వచ్చిండు. ఇది జాతక బలానికి. ఇది జ్యోతిష బలంలో చూడాలంటే ఆంజనేయ స్వామి వచ్చిండండి. సంజీవుని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు. మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఈ 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం అద్భుతమైన యోగం ఉన్నదండి. మకర రాశి వారి జాతకంలో కూర్చుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే సేనాధిపతి, 3 గుణాలు ఉంటాయండి. రాజు అంటే మాత్రం వారికి తిరుగు ఉండదు, లేస్తే మంత్రి అంటే మాత్రం వారి జాతకానికి మంత్రి లెక్క ఆలోచించే అవకాశం ఉంటుంది. 10 రకాలుగా ఆలోచించి అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం తిరిగితే సేనాధిపతి అంటే మాత్రం సేనాధిపతి ఉంటేనే ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా సరే మాత్రం కంట్రోల్ చేసుకుంటారు. కాబట్టి ఆ రకంగా కూడా మంచిగా ఉంది. 3 రకాలు బాగుంది రాశి వారికి.